సో, వైఎస్ఆర్‌సీపీ యువజన యూత్ లీడర్ అయినటువంటి కళ్యాం హరికృష్ణారెడ్డి. సో, గతంలో పైటాల శ్రీరామ్ ఇంటి దగ్గరికెళ్ళి ఆ క్లాక్ టవర్ చౌరస్తాలో తొడగొట్టి మీసం మెలేసి వార్నింగ్ ఇచ్చేసొచ్చినాడు. సో, టీడీపీ అధికారం వచ్చి 2 ఇయర్స్ అయింది. కళ్యాం హరికృష్ణారెడ్డిని ఏమైనా చేయొచ్చు అని వాళ్ళ విజ్ఞతకు వదిలేసి చంద్రబాబు నాయుడు మాటలకు కట్టుబడి ఆ పరిటాల శ్రీరామ్ కూడా అతని మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు. సో, అతని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే చిన్న పిల్లోడు వదిలేస్తున్న పోనీలే తెలిసి తెలవక చేసాడని చెప్పి వదిలేసాడు. సో, నేను అంబాటి రాంబాబు విషయంలో కూడా తోడుగా ఉన్నాడంట. సో, కార్యకర్తలకు ఏదో వార్నింగ్ ఇచ్చినట్టు మళ్ళీ తొడగొట్టి మీసం మేలేసి కార్యక్రమం చేసినాడు. సో, ఉరికిచ్చి తన్నారు. కుక్కను కూడా అటు కొట్టినారు. కింద వీడియో ప్లే అవుతుంది. సో, ఏదో నాయకులు ఇచ్చిన ఆదేశాలకు వాళ్ళ స్క్రిప్ట్‌లకు మీరు తొడలు కొట్టేసి మీసం మేలేసి కొడితే పరిణామాలు ఈ విధంగానే ఉంటాయి. తర్వాత ఫ్యామిలీ బాధపడుతది. ఫ్యామిలీ కోర్ట్‌ల చుట్టూ తిరగాల్సొస్తది. మీకు ఆదేశాలు ఇచ్చినటువంటి నాయకులు బాగానే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు ప్యాలెస్‌లోనే ఇంకా ఇంత అంబాటి రాంబాబు అరెస్ట్ అయ్యి ఇంత జరుగుతున్నా కూడా ఇంకా కనీసం జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు రాలేదు. సో, బెంగుళూరు ప్యాలెస్‌లో మంచిగా రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. సో, అట్లాంటి నాయకుల మాటలన్నీ మీ రాజకీయ జీవితాలను, మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి కోర్ట్‌ల చుట్టూ తిప్పేసి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. సో, కళ్యాం హరికృష్ణారెడ్డి కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే మనిషికి సహనం ఉంటది. ఓపిక ఉంటది. ఓపిక ఉన్నంత వరకే భరిస్తారు. ఒకసారి ఓపిక నశిస్తే పరిణామాలు ఈ విధంగానే ఉంటాయి. కుక్కను కొట్టినారు. కింద వీడియో ప్లే అవుతుంది. సో, ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు హరికృష్ణారెడ్డి. కార్యకర్తలు కూడా టీడీపీ కార్యకర్తలు ఏమంటారంటే చంద్రబాబు చెప్పినా, ఏ నాయకుడు చెప్పినా వినే ప్రసక్తే లేదు. ఎందుకంటే వాళ్ళ రక్తం మరుగుతున్నది. చాలా ఓపికతోటి ఉన్నారు. ఇంత అరాచకం గతంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం భరించి కొట్లాడి టీడీపీ అధికారంలోకి తెచ్చుకున్నారు. సో, చంద్రబాబు నాయుడు రాజకీయంగా అభివృద్ధి మీద ఫోకస్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా మనం వెళ్ళాలి. మనం వైఎస్ఆర్‌సీపీ కొనసాగించే సంస్కృతి మనం కొనసాగించొద్దు అని చెప్పి వాళ్ళ కార్యకర్తలను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దాన్ని అలుసుగా చూసుకొని ఈ వైఎస్ఆర్‌సీపీ నాయకులు రెచ్చిపోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేడు. గతంలో వచ్చేది మేమే అధికారంలో పకటికలను అంటా ఉన్నారు. సో, కార్యకర్తలు కూడా అవకాశం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. సో, నేను అంబాటి రాంబాబు విషయంలో దొరికింది ఛాన్స్. కుక్కను కొట్టినారు. అస్సలు ఇప్పటి చంద్రబాబు నాయుడు కూడా డైరెక్ట్ కార్యకర్తలు వార్నింగ్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క సహనం మాకు లేదు. మీరు మాకు చెప్పొద్దు ఇప్పటి నుంచి. మా రక్తం మరిగిపోతుంది. మేము ఓపికతోటే ఉండలేము. మాకు వదిలేయండి, గాలికి వదిలేయండి. మేము చూసుకుంటాం మన సంగతి అని చెప్పి కార్యకర్తలు కూడా చెప్పేస్తారు. టీడీపీ అధిష్టానానికి కూడా నాయకులంతా చెప్పేసినట్టున్నారు. వైఎస్ఆర్‌సీపీ నాయకులు మారే ప్రసక్తి లేదు. వాళ్ళకు ఈ విధంగానే శిక్ష అనుభవించాలి. ఈ విధంగానే ట్రీట్మెంట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు ఇవ్వినట్టున్నాయి. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటివరకు ఎవరికి ఆదేశాలు ఇవ్వలేదు. ఎందుకంటే అందరూ టీడీపీకి సంబంధించిన అందరు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి గట్టి వార్నింగ్లు ఇస్తా ఉన్నారు. సో, ఆ విధంగా వార్నింగ్ ఇవ్వడం టీడీపీ చరిత్రలో ఫస్ట్ టైం. పౌరుషంగా ఆ విధంగా చెప్పులు చూపిస్తూ మరి వార్నింగ్ ఇస్తున్న వైఎస్ఆర్‌సీపీ నాయకులు అంటే చంద్రబాబు నుంచి కూడా ఆదేశాలు వచ్చేసినాయి. ఓకే, చంద్రబాబు నాయుడు విన్నాగానే కూడా లోకేష్ వినే ప్రసక్తి లేడు కాబట్టి సో, లోకేష్ నుంచి కూడా స్ట్రైట్ ఆదేశాలు వచ్చినట్టున్నాయి. సో, చెప్పుతోనే సమాధానం చెప్పాలి. ఇట్లాంటి నాయకులను నోరు మూయించాలి. ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉంది టీడీపీకి. సో, ఈ 2 సంవత్సరాలలో ఒక్క సంవత్సరం అభివృద్ధికి కేటాయించిన ఈ వైఎస్ఆర్‌సీపీ నాయకులకి, ఈ పోతూ మాట్లాడే నాయకులకు, ఈ వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఆర్‌కే రోజా, శ్యామల, అంబాటి రాంబాబు తెగ రెచ్చిపోతా ఉన్నారు. సో, వీళ్ళని కూడా కొంచెం కంట్రోల్‌లో పెట్టే విధంగా ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పి కార్యకర్తలు టీడీపీకి ఆదేశించినారు. సో, ఏది ఏమైనా కార్యకర్తల అవకాశం కోసం చూసినారు. అంబాటి రాంబాబుకి థాంక్స్ చెప్పాలి. టీడీపీ కార్యకర్తలు థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎంతో సహనంతో ఉన్న టీడీపీ కార్యకర్తలకు అంబాటి రాంబాబు విషయంలో వాళ్ళకి అడ్వాంటేజ్ దొరికిందనమాట. చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా నచ్చజెప్పుకోవాలి, ఏ విధంగా బతిలాడుకోవాలి, మేము ఉండలేకపోతున్నాం, వాళ్ళ రక్తం మరుగుతుంది అని చెప్పి అంబాటి రాంబాబు విషయంలో సహనం కోల్పోయి ఇక అంబాటి రాంబాబు మాట్లాడిన మాటల విషయంలో కార్యకర్తలకు ధైర్యం వచ్చేసింది. సో, వాళ్ళు ఫ్రీ అయిపోయినారు. కింద కామెంట్లు కూడా వస్తున్నాయి. అబ్బా సాయిరామ్, అంబాటి రాంబాబును కళ్యాం హరికృష్ణారెడ్డిని కొడతా ఉంటే కింద అబ్బా సాయిరామ్ మనస్సు సాటిస్ఫై ఉందని చెప్పి. అంటే 2 సంవత్సరాలు ఎంత భరిస్తా ఉన్నారు టీడీపీ కార్యకర్తలు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. సో, ఎవరికైనా ఓపిక సహనం కొంతవరకు ఉంటుంది. ఈ జనరేషన్ వాళ్ళకి అస్సలు ఓపిక లేదు. సో, ఇట్లాంటి బూతు మాటలు మాట్లాడే నాయకులకి, తొడలు కొట్టి మీసాలు మెలేసే నాయకులకి ఇట్లనే సమాధానం చెప్పాలి అని చెప్పి ప్రజలు కూడా కార్యకర్తలు కూడా అనుకుంటా ఉన్నారు. సో, ఏది ఏమైనా అంబాటి రాంబాబు, కళ్యాం హరికృష్ణారెడ్డి వీళ్ళతోటనైనా, వీళ్ళకు జరిగిన ట్రీట్మెంట్ తోటైనా మిగతా వైఎస్ఆర్‌సీపీ నాయకులు కూడా మారతారని చెప్పి ఆశిస్తున్నాం. మారకపోతే ఇదే విధంగా ట్రీట్మెంట్ జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి టీడీపీ కార్యకర్తలు స్పష్టంగా చెప్తా ఉన్నారు.